మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ సుందరరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చాలా మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తుంటారు. అయితే చాలా ఏంటంటే లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉంటాయి అంటూ ఉంటారు కదా. మరి ఏంటి ఆ నష్టాలు ఏంటి అంటే సార్? బేసికల్గా చాలా మంది తెలిసిందంటే స్టాక్ మార్కెట్, స్టాక్ అంటే సెక్యూరిటీసింగ్ అంతే. అందుకని అందరూ ఏంటంటే వాళ్ళు తెలిసిన కంపెనీలు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే స్టాక్ మార్కెట్లో కూడా లేదు, ఈ ఐపీఎస్ వచ్చినప్పుడు మార్కెట్ మంచి భూమిలో ఉన్నప్పుడు ఎక్కువ రేటుకి అమ్మేస్తారు. ఎక్కువ మొత్తంలో అంటే ఐపీఓ అంటే నథింగ్ బట్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్ ఎక్కువ రేటుకి రిటైల్కి అమ్ముకొని బయట పోయే ప్లేస్ అనమాట. దాన్ని మనం ఐపీఓ అనుకోవచ్చు సింపుల్గా. అందుకని ఐపీఎస్ ఎప్పుడు కాస్ట్లీనే అమ్ముతారు. అందుకని జనాలు ఎక్కువ ఏంటంటే ఎక్కువ రేటు దగ్గర ఈ స్టాక్స్ని కొంటూ ఉంటారు, తర్వాత స్టక్ అయిపోతూ ఉంటారు. రెండోది, స్టాక్స్ అనేది ఒక 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ వరకు జీరో రిటర్న్స్ మామూలు విషయం. 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ వరకు జీరో రిటర్న్స్ అది మామూలు విషయం. మీరు అమెరికన్ హిస్టరీ కానీ చూసారనుకోండి, S&P 500ని 20 ఇయర్స్ బుల్ మార్కెట్ ఉంటుంది, తర్వాత 9 ఇయర్స్ పక్క బేర్ మార్కెట్ వస్తుంది, తర్వాత మళ్ళీ 20 ఇయర్స్ బుల్ మార్కెట్ వస్తుంది, తర్వాత 9 ఇయర్స్ పక్క బేర్ మార్కెట్, తర్వాత మళ్ళీ బుల్ మార్కెట్. ఇప్పుడు బుల్ మార్కెట్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 9 ఇయర్స్ 10 ఇయర్స్ అవుతుంది, ఇంకొక 9 ఇయర్స్ ఉంటుంది, తర్వాత మళ్ళీ 10 ఇయర్స్ మళ్ళీ కింద పోవాల్సిందే. సైకిల్ పదే రిపీట్ అవుతూ ఉంటాయి. మనం జాగ్రత్తగా చూస్తే ప్రతి స్టాక్కి, ప్రతి ఎసెట్ క్లాస్కి ఒక సైకిల్ ఉంటుంది ఇట్లా. అందుకని కంటిన్యూస్గా ఇన్కమ్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అందుకని లాంగ్ టర్మ్ అని చెప్పి స్టాక్స్లో కూర్చుంటారు, లాంగ్ టర్మ్కి స్టక్ అయిపోతుంటారు. ఓకే, ఎగ్జాంపుల్ కపుల్ ఆఫ్ స్టాక్స్ నేను చెప్తాను చూడండి. లాస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు ఏం జరిగిందో చూడండి. డీమార్ట్ లాస్ట్ 4.5 ఇయర్స్ నుంచి డబ్బు లేదు, జీరో. అండ్ అలాగే రిలయన్స్ చూసారనుకోండి, లాస్ట్ 4 ఇయర్స్ నుంచి జీరో రిటర్న్స్. అండ్ ఇండియన్ ఆయిల్ 9 ఇయర్స్ నుంచి జీరో రిటర్న్. అండ్ బజాజ్ ఫైనాన్స్ మంచి కంపెనీ 5 ఇయర్స్ నుంచి జీరో రిటర్న్. HDFC బ్యాంక్ 5 ఇయర్స్ నుంచి జీరో రిటర్న్. అండ్ హిందుస్థాన్ యూనిలివర్ 6 సంవత్సరం జీరో రిటర్న్. ఇన్ఫోసిస్ 5 ఏళ్ళ నుంచి జీరో రిటర్న్. VBL 2.5 ఇయర్స్ నుంచి జీరో. మారుతి 2 ఇయర్స్ నుంచి జీరో. అదాని ఎంటర్ప్రైజెస్ 4 ఇయర్స్ నుంచి జీరో. ఇట్లా లెక్కేసుకుంటూ పోయామనుకోండి, మార్కెట్లో కనీసం 1000 కంపెనీలు ఉంటాయి. కనీసం ఏది లెస్ దెన్ బ్యాంక్ డిపాజిట్స్ ఇచ్చాయి లేదా జీరో ఇచ్చినాయి అనమాట. ఇప్పుడు మనం చెప్పుకునే ఫండమెంటల్ వెరీ సౌండ్ కంపెనీస్ కదా, అంత తెలిసిన కంపెనీసే కదా. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ గురించి మర్చిపోండి. ఒకవేళ స్టాక్ కనుక మూవ్ కాకపోతే ఎన్ని సంవత్సరాలు ఉందంటారు మార్కెట్లో? 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్, ఏదో టైంలో నీకు ఇరిటేషన్ వస్తాయి, ఈలోపు మనీ రిక్వైర్మెంట్స్ వస్తాయి. మీరు బయట పోవాలనుకున్నప్పుడు పోవడానికి ఛాన్స్ లేదు కదా. ఊహించండి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 9 ఇయర్స్ జీరో రిటర్న్, 9. కొటాక్ బ్యాంక్ 5 ఇయర్స్ జీరో. ఏషియన్ పెయింట్స్ 5 ఏళ్ళ జీరో. జనాలు పెయింటింగ్ రేట్ మాపేస్తున్నారు 2 ఏళ్ళకి. 5 సంవత్సరాలు జీరో రిటర్న్ ఇక్కడ ఏషియన్ పెయింట్స్. దాని మీనింగ్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు జీరో రిటర్న్ అనేది క్వైట్ కామన్. అది అబ్నార్మల్ కాదు, మనకి హిస్టరీని అబ్జర్వ్ చేస్తే మనకు అర్థం అవుద్ది. అందుకని రిటైలర్స్ ఎవరన్నా స్టాక్స్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ నేచర్ని కన్సిడర్ చేయండి. ఒకవేళ స్టాక్ కనుక ఒక 5 ఇయర్స్ కనుక జీరో రిటర్న్స్ వచ్చినా, లేదా 30-40% పడ్డా, స్టిల్ ఉంచుకునే అంత పేషెన్సీ మీ దగ్గర ఉందా? లేదు అనుకున్నప్పుడు బెటర్ టు అవాయిడ్ ద స్టాక్స్. మరి స్టాక్ మార్కెట్లో స్టాక్స్ తప్ప ఇంకేముంటాయి ఇన్వెస్ట్ చేయడానికి? మీకు ETFs ఉంటాయి, ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, అండ్ కావాలంటే ప్రొఫెషనల్స్ హెల్ప్ చేసే PMS సర్వీస్ ఉంటాయి, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉంటాయి. వాటి జోలు వెళ్ళండి. అందుకని రిటైలర్స్కి దీని మీద ఫుల్ టైం ఫోకస్ చేసేంత టైం లేదు, ఇంత నాలెడ్జ్ కూడా లేదు. అందుకని సేఫ్టీగా సెక్యూర్గా ఉంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని రిటైలర్స్ కోసం సపరేట్గా గవర్నమెంట్ వాళ్ళు చాలా ట్యాక్స్ల ఎగ్జామ్స్ ఇచ్చుకుంటూ మ్యూచువల్ ఫండ్ డెవలప్ చేశారు ఆల్రెడీ. అండ్ ఐరల్ ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే సేఫ్టీ సెక్యూర్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది అనమాట. డైరెక్ట్ స్టాక్ హోల్డింగ్లో అలాంటిదే ఉండదు. పైగా మన బిహేవియరల్గా మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాం. తొందరగా డబ్బులు వస్తాయని చెప్పేసి ఆప్షన్ మార్కెట్ చేస్తాం, తొందరగా డబ్బులు వస్తాయని ఇంటర్డే చేస్తుంటాం, లెవరేజ్ తీసుకుంటాం, MTF అకౌంట్లో డబ్బులు పెట్టి మరి ఆ డబ్బులతో చేస్తూ ఉంటాం. ఇలాంటి వాటి వల్ల ఏంటంటే ఓవర్ ట్రేడింగ్ చేసి ఇంకా ఉన్న డబ్బులు కావట్టుకుంటాం అనమాట. అందుకని రిటైలర్ సంబంధించి స్టాక్స్ డైరెక్ట్గా హోల్డ్ చేసి స్టాక్ మార్కెట్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యే బదులు దీనికి దూరంగా ఉండి అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఆ రూట్లో ఉండటం చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట. అదర్వైజ్ మీరు ప్రొఫెషనల్ అనుకోండి, మీ పని అదే కాబట్టి మీకు రిస్క్ లేదు. నేను కార్ రేసింగ్లో ఎక్స్పర్ట్ అనుకోండి, అది నా ప్రొఫెషన్ కాబట్టి నేను డ్రైవ్ చేసుకుంటూ పోతుంటాను. బట్ లేమెన్ని ఆ స్పీడ్తో రన్ చేయమంటే కష్టం కదా. అందుకని రిటైలర్స్కి, ప్రొఫెషనల్స్కి చాలా క్లియర్ తేడా ఉంది. స్టాక్స్ మెంట్ ఫర్ ప్రొఫెషనల్స్ అండి. ఇన్నోసెన్స్తో వచ్చి ఇక్కడ డబ్బులు రావు. అందుకని లోపలికి ఎంట్రీ టైము, ఎగ్జిట్ టైం 2 ఇంపార్టెంటే. అందుకని తక్కువ టైంలో అయినా సార్ లాంగ్ టర్మ్లో సేఫ్టీ అంటే లాంగ్ టర్మ్ కూడా సేఫ్టీ ఏం లేదండి. యూనిటెక్ లాంగ్ టర్మ్లో జీరో అయిపోయింది. అందుకని లాంగ్ టర్మ్ కూడా సేఫ్టీ లేదు. బ్లూ చిప్లో కూడా సేఫ్టీ లేదండి. స్మాల్ క్యాప్లో కూడా సేఫ్టీ లేదు. ఎందులో సేఫ్టీ లేదండి ఇక్కడ. అందుకని నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ ఈ ఏరియాలో. అందుకని మీరు ఎవరైనా వస్తే ఈ ఏరియాకి పర్ఫెక్ట్గా నేర్చుకొని ప్రొఫెషనల్ లాగా రండి. లేదు అంటే మీకు మ్యూచువల్ ఫండ్ సోర్స్కి వెళ్ళిపోండి. ఆ రూట్లో లాస్ అవుట్ అంటే పెద్దగా ఉండదు, ఎక్కువ తక్కువ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇవన్నీ సేఫ్ అండ్ సెక్యూర్. అందుకని మార్కెట్లోకి వచ్చి మీకు అర్థం కావుతుందంటే మీ రిస్క్ ప్రొఫైల్ ఎంత డబ్బులు కావాలి, ఎప్పుడు కావాలి, అండ్ నాలెడ్జ్ ఎంత ఉంది, సెక్టార్ రొటేషన్ గురించి ఎంతకంత ఐడియా ఉంటే దాని తగ్గట్టు గేమ్ ఆడుకోవచ్చు అనమాట. అందుకని మీకు 100% గ్యారెంటీ ఉన్న డెట్ ఫండ్స్ ఉన్నాయి, ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయి,
అండ్ రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి, గోల్డ్ ఉంది, అన్ని రకాల అసెట్ క్లాసులు ఉన్నాయి ఇక్కడ. ఎప్పుడు ఎక్కడ ఎంత అవసరమో అంతవరకు పెట్టుకునే అంత తెలివి మీకు అంతా ఉండాలి. లేదంటే బెటర్ టు హైర్ ద ఎక్స్పర్ట్స్ అనమాట. వాళ్ళ సలహాతో పెట్టుకోవడం బెటర్. బట్ అంతే తప్ప స్ట్రైట్గా నాకు తెలుసు కదా మంచి కంపెనీ అని చెప్పేసి జొమాటో అని తెలిసిన కంపెనీస్ పేర్లు, Yes. కొటాక్ బ్యాంక్ అని, ఎస్బీఐ బ్యాంక్ అని పెట్టారనుకో 1 or 2 years పెడితే పెరగచ్చేమో. బట్ అవి 4-5 years ఈజీగా స్టక్ అవుతాయి. ఆ టైంలో కూడా ఉండే ఓపిక నీకు ఉండాలి గ్యారంటీగా. అంటే మంచి కంపెనీ షేర్స్ అని నేను అనేది పెట్టడానికి మంచి అని లేదు. ఎలా క్వాంటిఫికేషన్ చేస్తాను నేను అంటుంది అది. మంచి అని దాన్ని ఎలా క్వాంటిఫై చేస్తాను మీరు అంటున్నా. ఎందుకంటే ఎకానమీ సైకిల్ ఎగ్జాంపుల్ వడ్డీ రేటు 10% మూవ్ అయింది అనుకోండి, రియల్ ఎస్టేట్ మొత్తం కొలాప్స్ అయిపోద్ది. ఎవరు తీసుకుంటారు ఆ వడ్డీ రేట్ల మీద హౌసింగ్ లోన్స్? అప్పుడు హౌసింగ్ సెక్టర్ ఎలా పోద్ది, ఇంకా కొలాప్స్ అయిపోద్ది అది. అంటే హౌసింగ్ సెక్టర్ కొలాప్స్ అవడానికి అది మంచి కంపెనీ అయినా సరే Yes. కండిషన్స్ బాగాలేవు, కొలాప్స్ అయిపోతాయి ఆటోమేటిక్గా. అలాగే ఆటోమొబైల్స్ని ఎవరు తీసుకుంటారు ఈఎంఐలో? వడ్డీ రేట్లు బాగాలేదు కాబట్టి. అంటే సర్టన్ కండిషన్స్ మనం కంట్రోల్ చేయలేము నేను అంటుంది అది. ఆ విషయం తెలుసుకోకుండా మనం ఎంటర్ అవ్వలేం కదా. అందుకని రిటైలర్స్కి లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది అండ్ లిమిటెడ్ ఎగ్జిక్యూషన్ స్కిల్స్ ఉంటాయి. ఇన్ టైంలో లోపల రాలేరు, బయటికి పోలేరు. అందుకని వాళ్ళ సబ్జెక్ట్ నేర్చుకుంటే తప్ప నిజులు రామాకండి. లేదా మీకోసం సపరేట్గా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, వాటి జోలు వెళ్ళండి, అక్కడ చూసుకోండి. Yes. రెండోది చాలామంది ఈ ట్రేడింగ్కి వచ్చినా సరే వాళ్ళకి ట్యాక్స్ గురించి తెలియదు పూర్తిగా. అంటే నీకు 30-35% పడుతుంది అన్ని ట్యాక్స్లు కలుపుకుంటే. ఎందుకంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సే నీకు 20% ఉంది. ఇవి కాకుండా ఇంకా చెస్ అని చెప్పేసి బ్రోకరేజ్ ఫీజు అని, గవర్నమెంట్ ట్యాక్సెస్, ఎస్టీటీ అండ్ జిఎస్టీ అండ్ సెబీ ఛార్జెస్, ఎక్స్చేంజ్ ఛార్జెస్, ఇవి మొత్తం కలుపుకుంటే నీకు 20 షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ప్లస్ ఇది ఒకటి 32 దాకా పడుతుంది నీకు. ఏది 1 year లోపు 1 మీరు year అమ్మితే, 1 year లోపు అమ్మితే. ఇలాంటివన్నీ తెలుసుకొని అడుగు పెట్టాలి ట్రేడింగ్ యాజ్ ఎ బిజినెస్ Yes. అన్నప్పుడు. బట్ లేమ్యాన్కి అయితే ఖచ్చితంగా కాదు. అందుకని చాలామంది రిటైలర్స్ ఏంటంటే పాపం తెలియక స్టాక్స్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు, పడే కొద్ది ఇంకా కొంటా ఉంటారు. అది మళ్ళీ పెద్ద హెడేక్. Yes. అంటే షేర్ సెలెక్టింగ్ ఎంత ఇంపార్టెంటో ఎంట్రీ టైమింగ్ కూడా అంత డెఫినెట్గా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి అసెట్ క్లాస్ ఇన్ టైంలో బయటికి పోతేనే. ఈజీ చెప్పాలంటే గోల్డ్ 1.8లో మంచి ప్రైస్, 1.7లో కూడా మంచి ప్రైసే. అట్లా స్టాక్స్ కూడా అంతే ఉంటాయి అనమాట. ఒకసారి డ్రాప్ అయిందంటే చాలా కష్టం. అంటే మనకు తెలిసిన కంపెనీ మంచి కంపెనీ అనుకుంటాం, మ్యాటర్ అది కాదు. మంచి కంపెనీ అంటే లేదు, ఈపీఎస్ పెరుగుతున్నా సరే, సేల్స్ పెరుగుతున్నా సరే స్టాక్ పర్ఫార్మెన్స్ ఉండదు. ఎక్కువ సార్లు ఏమవుతుందంటే మేము పీఈ డీ రేటింగ్ అంటాం. పీఈ డ్రాప్ అవుతూ ఉంటుంది అనమాట స్టాక్లకి దారుణంగా, ఏదో టైంలో డ్రాప్ అవుద్ది. అందుకని స్టాక్స్లో మేము స్టేజ్ 2 స్టాక్స్ అంటాం, వాటిని తీసుకుంటాం. స్టేజ్ 3లో ఉన్నప్పుడు బయటకు వెళ్ళిపోతాం. ఎంత మంచి స్టాక్ అయినా సరే బయటకు వెళ్ళిపోతాం అనమాట. అలాంటి టెక్నికల్ నాలెడ్జ్ ఎంతకంత ఉంటే ఇట్స్ ఓకే, బట్ అదర్వైజ్ గో ఫర్ మ్యూచువల్ ఫండ్, సేఫ్ అండ్ సెక్యూర్. అందుకే రిటైలర్స్ బెటర్ టు స్టే అవే ఫ్రమ్ ద స్టాక్ స్టార్టెడ్. లాంగ్ టర్మ్లో మీకు వాటి వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. షార్ట్ టర్మ్లో ఉండొచ్చు మేబీ, ఇన్ టైంలో మీకు తెలియక ఇన్ టైంలో మంచి స్టాక్ కొనవచ్చు, బట్ లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వలేరు. బెటర్ టు గో ఫర్ మ్యూచువల్. ఎందుకంటే ఆడుతూ పాడుతూ 12-15% దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా ఆ ప్లేస్లో. ఫండమెంటల్ చూసుకుంటారు కదా, వాళ్ళు హై చేసాం కాబట్టి. థ్యాంక్ యూ సార్. హాయ్, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.